సమ్మర్ మొదలు కాకముందే సిటీలో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. గతేడాది జనవరిలో 80,000 ట్యాంకర్లు బుక్ అవగా ఈసారి 1,16,000 బుక్ చేసుకున్నారు ప్రజలు. మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందంటున్నారు వాటర్ బోర్డు అధికారులు. సిటీలో 900 వాటర్ ట్యాంకర్లతో పాటు 79 ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. వచ్చే ఎండాకాలంలో నగర ప్రజలకు నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్న వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డితో సదానందం ఫేస్ టు ఫేస్. సమ్మర్ వచ్చిందంటే చాలు సిటీలో ప్రజలు మంచినీటి కష్టాలతోటి ఇబ్బందులు పడుతుంటారు. కానీ ఈసారి సమ్మర్ చాలా ఎర్లీగా వచ్చింది, అలాగే భూగర్భ జలాలు కూడా తగ్గిపోయాయి అంటున్నారు. సో ఈసారి ప్రజలకు నీటి కష్టాల నుంచి ఎలా బయటపడేస్తారు, అలాగే వాటర్ ట్యాంకర్లను ఎలా మెయింటైన్ చేస్తారు, ఈ అన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వాటర్ బోర్డు ఎండీ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈసారి సమ్మర్కి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఎట్లా ఉండబోతుంది? మీరు అన్నట్టుగా చాలామంది బోర్వెల్స్ ఈ సంవత్సరం డ్రై అవ్వడం డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ జనవరి, ఫిబ్రవరిలో బోర్స్ డ్రై అయినాయని ట్యాంకర్స్ డిమాండ్ స్టార్ట్ అయింది. ఏ ప్లేస్లలో లాస్ట్ ఇయర్ ప్రాబ్లం వచ్చింది, లొకేషన్స్ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఎన్ని ఫిల్లింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఎన్ని ట్యాంకర్స్ ఉన్నాయి, అదే సిచ్యువేషన్కి వస్తే ఈ సంవత్సరం ఏం చేయొచ్చు, ఒకవేళ అడిషనల్గా ఇంకా 50% కనుక డిమాండ్ వస్తే ఏ విధంగా ఫేస్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక 2 నెలల ముందే మేము అసెస్ చేశాము. 60 to 70% అడిషనల్గా ఈ సంవత్సరం ఎక్స్ట్రా వచ్చినా మీట్ కావడానికి కావాల్సిన ప్రణాళిక ఒక 1-2 నెలల ముందే మేము స్టార్ట్ చేశాము. కాబట్టి ఈ నెల ఇప్పటి వరకే మనకి 60% ఎక్స్ట్రా అయినా విత్ ఇన్ టైంలో మనం ఇవ్వగలుగుతున్నాము. సో మన దగ్గర ఓవరాల్గా ఎన్ని వాటర్ ట్యాంకర్లు ఉన్నాయి? సో ఒక్కో వాటర్ ట్యాంకర్ రోజుకు ఎన్ని ట్రిప్పులు కొట్టగలుగుతుంది? ఎందుకంటే గతంలో డిలే అయ్యేది, బుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే రావడం, తర్వాత 2 days తర్వాత రావడం జరిగేది. సో ఇప్పుడు మీరు బుక్ చేసుకున్న తర్వాత ఎన్ని గంటల్లో వాటర్ ట్యాంకర్ ఇంటికి వస్తుంది సార్? లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ అరౌండ్ 700, ఏప్రిల్కి వచ్చేసరికి 700-750 ట్యాంకర్స్ ఉండేది. మ్యాక్సిమం 800 ట్యాంకర్స్ వెళ్ళింది. ఈ సంవత్సరం ఏం చేసామంటే డిసెంబర్, జనవరిలో కూడా కొత్త ట్యాంకర్స్ని మేము రిజిస్ట్రేషన్ చేసాము. ఈరోజు 950 ట్యాంకర్స్ వరకు మనము టోటల్గా రిజిస్టర్ చేసి మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో యావరేజ్గా 900 ట్యాంకర్స్ మనకి రోజు నడుస్తున్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే యావరేజ్గా 6-7 ట్రిప్పులు కొడుతున్నారు అంతే, ఎందుకంటే డిమాండ్ అంతే ఉంది. మనకు ఓన్లీ 21 ప్లేసెస్లోనే ఎక్స్ట్రా డిమాండ్ ఉంటుంది. ఒక 5 డివిజన్స్లలో, ఒక 21 సెక్షన్స్లలో ఫిల్లింగ్ స్టేషన్లో మాత్రమే హైలీ డిమాండ్ ఉంటుంది. సో సమ్మర్ వచ్చిందంటే ప్రజల నీటి అవసరాలు పెరుగుతాయి, డిమాండ్ కూడా పెరుగుతుంది. సో ఓవరాల్గా సిటీకి ప్రస్తుతం మనకు ఎన్ని మిలియన్ లీటర్ల వాటర్ వస్తుంది, డిమాండ్ ఎంత ఉంది సార్? డిమాండ్ చూస్తే మనకి ఇప్పుడు 550 MGD వరకు మనం యావరేజ్గా తీసుకుంటున్నాము. అంటే కొంత ఎన్ రూట్ విలేజెస్లో మిషన్ భగీరథ వాడుకోగా మనకి 550 యావరేజ్ MGD వస్తుంది. మన డిమాండ్ చూస్తే ఇంకొక 100 MGD అడిషనల్గా రిక్వైర్మెంట్ ఉంటుంది, అది షార్టేజ్ ఉంది. దాన్ని మనం ఆల్టర్నేటివ్ ఇస్తున్నాము. కొన్ని ఏరియాస్లో అయితే సరౌండింగ్ ఏరియాస్లో రీసెంట్గా తీసుకున్నాయంటే 1/3 కూడా ఇస్తున్నాము. షార్టేజ్ ఆఫ్ వాటర్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ 2 yearsలో ఇంకొక 300 MGD వాటర్ కోసం సీఎం గారు ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చేశారు. మనం టెండర్కి వెళ్తున్నాం. గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 కనుక తీసుకొస్తే ఇప్పుడు ఉన్న 550కి ఇంకొక 300 MGD మనము అడిషనల్గా 24 monthsలో యాడ్ చేయాలనేది. సో అది ఇప్పుడున్న షార్టేజ్ని కవర్ చేస్తుంది. నెక్స్ట్ 5 yearsకి డిమాండ్ని కూడా, ఎక్స్పాన్షన్ని కూడా కవర్ చేస్తుంది. కాబట్టి మనకి 2 సంవత్సరాల వరకు ఇప్పుడున్న వాటర్ని పొదుపుగా వాడుకోవడం మాత్రమే ఒక మార్గం. ఫైనల్గా వచ్చాను సార్, లాస్ట్ టైం సమ్మర్లో ఈ ట్యాంకర్లు బుక్ చేసుకోవడంలో డ్రైవర్లు వాళ్ళు అవినీతికి పాల్పడడం, ఒకే క్యాన్ నెంబర్ పైన 300-400 ట్యాంకర్స్ బుక్ చేయడం, అట్లాంటివి చేశారు. సో దాన్ని అధిగమించడానికి ఈసారి ఎట్లాంటి టెక్నాలజీ వాడుతున్నారు? సో అట్లాంటివి మళ్ళీ ఏమైనా రిపీట్ అవుతున్నాయా సార్ ఈసారి? లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనం ఒకటి సిస్టమ్ తయారు చేస్తే దాన్ని బ్రేక్ చేయడానికి ఎవరో ట్రై చేస్తూ ఉంటారు. టోటల్ డేటాను తీసాము, అనాలిసిస్ చేసాము. ఏ డ్రైవర్ ఫోన్ నెంబర్స్ తోటి ఎన్ని క్యాన్స్ లింక్ అయ్యి ఉన్నాయి అవన్నీ కూడా తీసాము, బ్లాక్ చేసాము. అట్లాగే ఒకే క్యాన్ నెంబర్ తోటి ఎన్ని ట్యాంకర్స్ బుక్ చేశారు అలాంటివి కూడా తీసాము. ఒక క్యాన్ నెంబర్ తోటి 300 ట్యాంకర్స్ బుక్ చేశారు. సో అలాంటి వాటిని మేము మా విజిలెన్స్ టీమ్ తోటి ఎంక్వైరీ చేసి ఆ క్యాన్నే బ్లాక్ చేసాం. సో పెనాల్టీ సిస్టమ్ ఉంది. అట్లాగే ఇప్పుడున్న మా ఇన్స్పెక్టర్లు వాళ్ళందరినీ కూడా ఒక 6 టీములు పెట్టి, ఈ 6 టీములు ఈ 21 సెక్షన్లలో హైయెస్ట్ డిమాండ్ ఉన్న దగ్గర డైలీ 3 times మానిటరింగ్ని పెట్టడానికి మేము ప్లాన్ చేసాము. సో వీలైనంత వరకు వాళ్ళకు కూడా సెన్సిటైజ్ చేసాము డ్రైవర్స్కి. వాళ్ళు 100-200 రూపాయలు ఒక 10 సార్లు చీట్ చేసినా కానీ ఒకసారి 20,000-30,000 పెనాల్టీ వేస్తే ఇట్స్ నో యూస్ కదా. సో వీఆర్ సెన్సిటైజింగ్ దెమ్. బట్
ఇట్స్ వెరీ 1 or 2 people చేస్తారు, తప్పదు కొన్నిసార్లు. విల్ ఐడెంటిఫై అండ్ విల్ టేక్ యాక్షన్. సో ఈసారి సమ్మర్ రాకముందుకే డిమాండ్ పెరిగింది, దానికి అనుగుణంగా సప్లై కూడా చేస్తున్నాం. రేపు రానున్న మార్చ్, ఏప్రిల్, మే నెలలో కూడా పబ్లిక్కి వాటర్ ట్యాంకర్లు వారు ఎంతమంది ఫిల్ చేసినా కూడా, ఎంతమంది బుక్ చేసినా కూడా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా పంపించడానికి యాక్షన్ ప్లాన్ కూడా స్టార్ట్ చేశామని వాటర్ బోర్డ్ ఎండీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.